హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్రాంబాబు. పామ్ ఆయిల్ గెలలు ఏ రకంగా ఉన్న గెలలు నరకాలి అనేది ఈరోజు మనం చూద్దాం. అంటే అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వారు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం అనేది తప్ప ఇదేంటారు పామ్ ఆయిల్ గెలలు కూడా ఎవరో తెలియదా, రైతు అనేవాడికి ఎవరికైనా తెలుస్తుంది అనుకునేది కాదు. తెలియని వాళ్ళు వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి నేర్చుకుంటారు, చూస్తారనే ఇది తోటి చూపిస్తాను. చూసారా, గెల చక్కగా ఎరుపు రంగులోకి వచ్చి కాయలు రాలాలి. కానీ చూసారా, అంటే ఇవి ఎక్కువ పక్వానికి వచ్చింది. వర్షం వల్ల గెల నరకడం కొంచెం లేట్ అయింది. దానివల్ల దాని దగ్గర కాయలు ఎక్కువ రాలి ఉన్నాయి. ఇప్పుడు ఈ గెల చూడండి, కింద ఏమి కాయలు రాలేవు. ఈ గెలకు వచ్చేటప్పుడు కాయలు ఎక్కువ రాలి ఉన్నాయి. అంటే ఇది ఎక్కువగా పండింది. 2-3 రోజుల క్రితం నరకాల్సిన గెల కొంచెం లేట్ అవ్వడం వల్ల అలా ఉంది. ఇప్పుడు ఈ గెల ఉంది చూసారా, దీంట్లో కాయలు ఇదిగోండి 2, 3 ఇంచుమించు ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 10 కాయలు రాలేటట్టు చూడండి అంటారు. ఇప్పుడు ఇది నరికేటప్పటికి కాయలు ఎలా రాలిపోతూ ఉంటాయి. ఇదండి, అలా ఉన్న గెలను నరికి ఫ్యాక్టరీ పంపాలి. దానివల్ల ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. పండిన గెలలో ఆయిల్ పర్సంటేజ్, పక్వానికి వచ్చిన గెలలో మాత్రమే ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. పచ్చి గెలను నరిగితే ఆయిల్ రాదు. దానివల్ల ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులు కూడా నష్టపోతారు. చూసారా, గెల ఈ కలర్ వచ్చింది. కొన్ని గెలలు ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి. ఒక్కో చెట్టు ఒక కలర్లో ఉంటుంది. మీకు ఆ వెరైటీ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక మీరు చూసింది గోల్డ్ స్పాట్ కలర్లో ఉంటుంది గెల, లేత పచ్చ రంగులో ఉండి ఇది నలుపు రంగులో ఉండి ఎరుపు రంగులోకి మారుతుంది. చూసారా, ఇది పక్వానికి వచ్చిన గెల, కాయలు రాలుతున్నాయి. ఈ రకంగా ఉన్న గెలలో నరికి పంపించాలి. ఈ రకంగా ఉన్న దాంట్లో ఆయిల్ పర్సంటేజ్ రాదు. చూసారా, ఇది పండింది గెల. ఇలా కాయలు రాలిన గెలలు మాత్రమే నరకాలి. కొన్ని గెలలు కలర్ వస్తుంది గెల. చూసారా, ఈ గెల రంగు వచ్చింది కానీ కాయలు రావు. ఇలా పట్టుకుంటే కాయ ఊడి రావాలన్నమాట. అలాంటి గెల మాత్రమే నరకాలి.